దేశ రాజధానిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. 11వసారి ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టిన తరువాత తొలిసారి వేడుకలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఏడాది వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం ఎర్రకోట వద్దకు చేరుకోబోతున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకబోతుంది. ఆ తర్వాత రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. ఈ క్రమంలోనే ధ్రువ్ హెలికాప్టర్స్ పూల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. 2047 వికసిత్ థీమ్తో ఏడాది 15 ఆగస్టు వేడుకలు నిర్వహించబోతున్నారు. అందుకు గాను ఈ వేడుకలకు రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులతో పాటు పలువురికి ఆహ్వానాలు పంపారు. భారత్ను 2047 నాటికి భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుద్ధరణని అందించబోతున్నాయని కేంద్రం పేర్కొంది. అలానే ఈ వేడుకల్లో పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్స్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వరుసగా జాతీయ జెండాను 10 ఏళ్లు ఆవిష్కరించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ నిలిచారు. నేడు 11వసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నెహ్రూ తర్వాత ఎక్కువ సార్లు జెండా ఎగురవేసిన ప్రధానిగా మరో రికార్డును సృష్టించబోతున్నారు ఆయన.